భవజలధి అనే ఈ సంసార సాగరంలో ప్రతి ఒక్కరూ ప్రయాణం చెయ్యాల్సిందే. ప్రతి మనిషి పైకి సముద్రంలా ప్రశాంతంగా గంభీరంగా కనిపించినా రేపటి కోసం, తన కోసం, తన వాళ్ల కోసం అంతరంగంలో ఎంతో అంతర్మదనం చెందుతూనే ఉంటాడు. కష్టం సుఖం, పగలు రాత్రి, పాపం పుణ్యం, మంచి చెడు ఇలా ద్వంద్వాలతో అలసిపోయి కేవలం నిద్రలోనే స్వాంతన చెందుతాడు. తెల్లవారితే సంసార సాగరంలో బతుకు ప్రయాణం ప్రారంభం. ఆ ప్రయాణంలో భగవత్ అనుగ్రహమనే నావ దొరికితే తాను పొందిన దానితో సంతృప్తి చెంది భగవత్ ప్రాప్తిని పొందుతాడు. అలా సంసారమనే సముద్రంలో కలిగే అవరోధాల నుండి తనను రక్షించి అనుగ్రహించమని కులశేఖర్లు ఆ త్రివిక్రముని ప్రార్థిస్తున్నారు. తృష్ణాతో ఏ మదన పవనోద్ధూత మోహోర్మిమాలే దారావర్తే తనయ సహజగ్రాహ సంఘాకులే చ సంసారాఖ్యే మహతి జలధౌ మజ్జతాం నస్త్రిధామన్ పాదాంభోజే వరద భవతో భక్తినావం ప్రయచ్ఛ. ఓ త్రివిక్రమ, శరణాగత రక్షక, ఆశలనే నీటితో మదనుడనే గాలిచేత ప్రేరేపించబడి అజ్ఞానమనే అలలు, భార్యలనే సుడిగుండములు, సంతానము సోదరులు అనే మొసళ్ల గుంపుతో కకావికలమై సంసారమనే సముద్రంలో మునిగిపోతున్న మాకు నీ పాదపద్మముల పట్ల భక్తి అనే నౌకని ఇచ్చి అనుగ్రహించుము స్వామి.